ప్రకాశం జిల్లా చీమకుర్తిలో స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పి రాజబాబు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ మెడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలోని మైనింగ్ ను పరిశీలించారు. గనులలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలు మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లాలో చీమకుర్తి గ్రానైట్ ఒక మంచి ఆదాయ వనరుగా ఉన్నదని, ఓవైపు భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, గ్రానైట్ వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాలలోనే వదలాలని, ప్రజా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క క్వారీ యజమాని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే గనులలో పనిచేసే కార్మికుల ఆరోగ్య భద్రత చాలా ముఖ్యమని, హెల్త్ క్యాంపులు నిర్వహించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని, కార్మికుల ఆరోగ్య పరిస్థితులను కూడా గనుల యజమానులు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. తమ దృష్టికి వచ్చిన అక్రమ మైనింగ్, రెవెన్యూ అవకతవకలను సదరు అధికారుల దృష్టికి తీసుకుని వస్తే వాటిపై కమిటీ వేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. వరల్డ్ ఫేమస్ గ్రానైట్ అనేది మన చీమకుర్తి ఏరియాలో ఉంది. గెలాక్సీ గ్రానైట్. సో ఈ టోటల్ మనకి ఈ మైనింగ్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, తర్వాత మైనింగ్లో వచ్చినటువంటి వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది, పొల్యూషన్ సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయంలో పరిశీలించడానికి అని చెప్పేసి ఈరోజు చీమకుర్తి నియోజకవర్గం రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఆర్డీఓ గారు ఉన్నారు, అండ్ డీడీ మైన్స్ ఉన్నారు, మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా, అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కొంతమంది కూడా ఉన్నారు. అందరితో కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ 180 crores రెవెన్యూ రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 220 crores వరకు కూడా మనము టార్గెట్ పెట్టుకుని ఈ మైనింగ్ యాక్టివిటీలను అబ్జర్వ్ చేస్తూ, తర్వాత దీంతోపాటు అలైడ్ యాక్టివిటీస్ లైక్ ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ కూడా మళ్ళీ అది మెటల్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి కూడా ఇప్పుడు వెళ్ళి చూడటం జరుగుతుంది. సో ఈ మైనింగ్ యాక్టివిటీలో బేసికల్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగాలి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే జిల్లా ఆదాయం కూడా పెరగాలి. సో మైనింగ్ సంబంధించినటువంటి ఏ విధమైన డిఫికల్టీస్ ఉన్నా అది జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తుంది. అదేవిధంగా మైనింగ్ ఓనర్స్, ఈరోజు మనం మిడ్ వెస్ట్ మైనింగ్ వచ్చాము, అది చాలా నీట్గా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో నడుస్తుంది. సో మిగతా మైన్స్ కూడా ఇట్లా ఉన్నాయా లేవనేది కూడా ఈ మైనింగ్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఆల్రెడీ చేయమని చెప్పేసి అన్నాము. ముఖ్యంగా మనకి దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే, మైన్ వరకు ఏదైతే ఓర్ వస్తుందో లేదంటే కనుక ఆ బ్లాక్స్ వస్తున్నాయో బ్లాక్స్ వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ డిస్పోజల్ మీద చాలా తక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. దానివల్ల చాలా పొల్యూషన్ వస్తుంది. సో దీని మీద ఇంతకుముందు పీసీబీ చైర్మన్ గారు కూడా వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఈ చీమకుర్తి ఏరియాలో హయ్యెస్ట్ పొల్యూషన్ పార్టికల్ వేస్ట్ వస్తుంది ఎయిర్లో అని చెప్పేసి అన్నారు. సో దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి కాబట్టి దానికోసం కూడా మనం రావడం జరిగింది. సో నా యొక్క విజ్ఞప్తి అనుకోండి, లేదంటే కనుక నా యొక్క రిక్వెస్ట్ ఏముందంటే ఆల్ మైనింగ్ ఓనర్స్కి, మీరు మైన్ ఆపరేట్ చేసినప్పుడు ఈ పొల్యూషన్ ప్రోటోకాల్స్ మాత్రం 100% మీరు పాటించాలి. మీకు వేస్ట్ డిస్పోజల్ ప్రాపర్గా చేయాలి. మేము కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడ వేస్ట్ డిస్పోజ్ చేయాలని చెప్పేసి. సో అలా కాకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్లర్రు, తర్వాత బ్లాక్స్ ఇవన్నీ కూడా పడేసేస్తే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మైనింగ్ ఓనర్స్ అందరూ కూడా మైనింగ్ అభివృద్ధి చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వేస్ట్ డిస్పోజల్ కూడా ప్రాపర్గా జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇందులో భాగంగానే నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు కూడా ఈ మైన్ అంతా కూడా విజిట్ చేశారు. ఇంకా ఇప్పుడు కొన్ని 1 or 2 ఏరియాస్ కూడా వెళ్తాము. అవి కూడా విజిట్ చేసిన తర్వాత దాన్ని కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఉన్నవాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వాలో అవి ఇచ్చి, అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ కూడా ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ పంపించాలో అవి కూడా చేసి అల్టిమేట్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఆల్మోస్ట్ రెవెన్యూ దాని మీద కూడా ఇప్పుడు చాలా సీరియస్గా వెరిఫై చేస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.
సో మనకు వచ్చే ఫిర్యాదుల్లో ఒక 75% రెవెన్యూ ఫిర్యాదులే ఉన్నాయి. సో దాని మీద మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా డైలీ బేసిస్లో చేస్తున్నాము. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్లైన్లో ఒకళ్ళ పేరు ఉంటే వేరే పేర్లు ఎక్కించినట్టుగా అవి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా ప్రాపర్గా కూడా మనం ఒక SOP పెట్టుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని మనం రిజాల్వ్ చేస్తున్నాము. గతంలో కన్నా ప్రకాశం జిల్లాలో లాస్ట్ 2-3 మంత్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పర్సెప్షన్ కూడా చాలా మారింది. ఆ రీడింగ్స్ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. డెఫినెట్గా అయితే ఒక నేమ్ ఏదన్నా ఎక్కించినప్పుడు దాన్ని వెంటనే డిలీట్ చేయడం అనేది ఉండదు కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మినిమం ఒక 60 days పడుతుంది కాబట్టి ఈ లోపలనే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము అప్లికేషన్ పెట్టాము అవ్వలేదు అని అనుకుంటున్నారు. రెవెన్యూలో ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ప్రతి ఒక్కదాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా తప్పు చేసిన ఆఫీసర్స్ మీద కూడా మేము క్రమశిక్షణ చర్యలు కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ 4-5 ఒక 2-3 తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. VROస్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి మేము సహించము. రెండోది ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్కి నా విజ్ఞప్తి ఏముందంటే మీ ద్వారా ఎలాగ మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ ఇది టైం ప్రాసెస్ కాబట్టి దయచేసి ఓపికతో వెయిట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100% అది రిజాల్వ్ చేస్తాము. ప్రాపర్ ఎండోర్స్మెంట్ ఇస్తాము. ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాము. సో ప్రజలతో కూడా మేము మాట్లాడుతున్నాం. యాక్చువల్గా పిటిషన్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి మీద అవుతుంది అనేది కూడా మేము మాట్లాడుతున్నాము. దానివల్లే మా పెర్సెప్షన్ ఈ ప్రజల తాలూకా పర్సెప్షన్ కూడా చాలా చేంజ్ అయ్యి రెవెన్యూలో మంచిగా ఫలితాలు వచ్చినాయి. మొన్న మంత్ మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేటింగ్లో ప్రకాశం జిల్లాకి మంచి రేటింగ్ వచ్చింది యాజ్ ఫర్ యాజ్ దిస్ రెవెన్యూస్ కన్సర్న్. సో ఇదే మేము ఒక 6-7 నెలల కనుక ఇట్లాగా మనం కంటిన్యూ చేస్తే మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా రిజాల్వ్ అయిపోతాయి. అనౌన్స్మెంట్ ఉంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ మైనింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఇక రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి హెల్త్ పరంగా. అవి మైనింగ్ ఓనర్స్ కంపల్సరీగా అది హెల్త్ టెస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చేయించాలి. ఒకవేళ వాళ్ళు చేయించలేని పరిస్థితిలో కానీ ఉంటే కనుక మాకు గవర్నమెంట్ తరపు నుంచి అయినా సరే ఒక క్యాంప్స్ పెట్టించేలాగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఆఫీసర్స్ వచ్చి వీళ్ళకి టెస్టులు కూడా చేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనకి ఈ కటింగ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఫైనెస్ట్ పార్టికల్స్ వచ్చి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళడం, దాని ద్వారా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దయచేసి మైనింగ్ ఓనర్స్ అందరూ కూడా లాభాలతో పాటు ఆరోగ్యం కూడా వాళ్ళ యొక్క పనిచేస్తున్న వాళ్ళతో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని సందర్భంగా చెప్తున్నాను. రెండోది ఏంటంటే మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ స్క్రబ్ టైపస్ అని చెప్పేసి ఈ మధ్యన ఒక ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా ఒక విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి. కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అది దానివల్ల డేంజర్ అయితే లేదు. ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు. అది కుట్టింది అని అంటే కనుక చనిపోతారు అనే అపోహలో ఉన్నారు. దయచేసి అది కాదది. పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఒక జ్వరము, ఫీవరు, తర్వాత చలి జ్వరం లాంటి చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి PHCకి వెళ్తే అది డయాగ్నోస్ చేసి చిన్న ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో కూడా క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు చెప్పకుండా వదిలేసేస్తే అది దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దాన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 2-3 కేసులు వచ్చినాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. అవి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి బ్యాక్ ఎండ్లో మనం ఒకసారి వెరిఫై చేస్తే అది వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు అక్కడ అది ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా, తర్వాత రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే మనకి ఇసుక దగ్గర కంటే బీచ్ శాండ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఏమంటారని తోట పనులు అంటే లైక్ హార్టికల్చర్ ఏరియాలో అక్కడ ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదంటే ఈ పొలం పనులు చేసి మనం మధ్యాహ్నం మాటలు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అని చెప్పి గొట్ల మీద వాటి మీద మనం పడుకుంటూ ఉంటారు. అటువంటి ఏరియాల్లో అటువంటి టైంలో కూడా ఆ బగ్ దాన్ని కుట్టడం వల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుట్టినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఇమ్మీడియట్గా మీరు ఈ నియరెస్ట్ హాస్పిటల్కి రావాలి. దీని మీద జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని గురించి మనం చెప్తున్నాము. సో మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా దాని గురించి భయపడవసరం లేదు. కానీ ఇమ్మీడియట్గా అటువంటిది ఏదన్నా వాళ్ళకి అనిపించినా
వాళ్ళు ఇది అదే కాకపోతే ఏమాత్రం చిన్నది అనిపించినా ఫీవర్ ఉన్నా ఇమీడియట్గా ఆ నియరెస్ట్ హాస్పిటల్గా వెళ్తే దెన్ మా డాక్టర్స్ ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. కోసం కలెక్టర్ గారు మేమంతా వచ్చాము. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ యాక్టివిటీ గ్యాలక్సీ మైన్స్ అనేది మన ప్రకాశం జిల్లాకే మా చీమకుర్తి ఏరియాకే అది ఒక చాలా ఫేమస్. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయాన్ని. ఈ మైన్స్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్కి చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది, పబ్లిక్ కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకొని ఒక మైనింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఒకసారి మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతూ ఎక్కడ లీకేజెస్ రాకుండా గవర్నమెంట్ రెవెన్యూలో లీకేజ్ రాకుండా ఇవన్నీ చేయాలనేది మా అందరి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం. ఒకటి సార్ గారు ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ అందరు చెప్పారు ఇక్కడ చాలా పొల్యూషన్, లాట్ ఆఫ్ హెల్త్. అందుకనే డిఎంఎఫ్ ఫండ్ కూడా ప్రజలకి ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించి ఈ మైనింగ్ యాక్టివిటీ వల్ల పడే ఇబ్బందులను కూడా కొద్దిగా నల్లిఫై చేయడానికి మేము ముందుంటాము. ఏదైనా కానీ మేము కలెక్టర్ గారు మేమందరూ ఇచ్చే మా అడ్వైస్ కానీ సలహా ఏంటిదంటే ఏదైనా కానీ రూల్స్ ప్రకారంగా లీగల్గా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు లీగల్గా కొన్ని ఇది చేసినా కానీ లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి మంచిది, ప్రజలకి మంచిది, అందరికీ మంచిది అని గుర్తుంచుకొని ఒక ప్రాపర్ వేలో విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ మైనింగ్ యాక్టివిటీ చేస్తూ రెవెన్యూ జనరేషన్ ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేషన్ వచ్చే విధంగా పబ్లిక్కి ఎక్కడ హెల్త్ హజార్డ్స్ ఇబ్బంది లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కలిసి ఈ విషయంలో ముందుకెళ్తున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్న మైనింగ్ ఓనర్స్ని అందరినీ ప్రజల్ని దీంట్లో మీరు కోఆపరేట్ చేసి సజెషన్స్ ఇవ్వమని చేస్తున్నాం. ఇది ఒకటే ఫస్ట్ విజిట్. కలెక్టర్ గారు కూడా చెప్పారు తర్వాత కూడా మిగతా మైన్స్ కూడా అప్పుడప్పుడు మంత్లీ ఏదన్నా చూసి ఈ మైనింగ్ యాక్టివిటీ బాగా జరిగేటట్టు వాళ్ళకి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.